నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు న్యూస్ లైన్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవడానికి వచ్చినాం. ఇప్పుడు అదేంటంటే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష జరిగింది. టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే నిర్వహించిందో గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పరీక్ష జరిగింది. దాదాపు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొద్దిగా 4 లక్షలకు అటు ఇటుగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కొన్ని చోట్ల లేట్గా 1 మినిట్ లేట్గా రావడం వల్ల చాలామందిని అలౌ చేయలేదంటే అది కూడా చిన్న ఇష్యూ అయింది. అయితే ఇవన్నీ అపార్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది వాళ్ళ గ్రూప్ 1 ఎగ్జామ్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతుందో అందులో తెలంగాణ అనేది మాయమైపోయింది. తెలంగాణ అనే దాన్ని మాయం చేసే ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి అనే దానికి ఇవాళ జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఆ గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం. ఇది ఇవాళ జరిగినటువంటి ఎగ్జామ్కు సంబంధించిన ప్రశ్నాపత్రం. ఇది తెలంగాణ ఏర్పడినాక టీఎస్పీఎస్సీ ఏర్పడింది. అంతకుముందు ఏపీపీఎస్సీగా ఉండే, అక్కడి నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పడినప్పటి నుంచి ఇందులో సమూల మార్పులు చేశారు. ఏం చేశారు అంటే, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం ఎట్లా ఉంటుంది, సంస్కృతి ఎట్లా ఉంటుంది, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ ఏమంటారు ప్రజల మధ్యలో సంస్కృతి ఎట్లా ఉంటుంది అనే చాలా అంశాలని ఈ గ్రూప్ 1 సిలబస్లో చేర్చారు. టీఎస్పీసీ సిలబస్లో చేర్చారు. మెయిన్గా గ్రూప్ 1లో వీటికి సంబంధించి చేర్చారు. ప్రతి పరీక్షలో తెలంగాణ గ్రామీణ వాతావరణంలో మాట్లాడే పదాలు కావచ్చు, మనం వాడే వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా పంటలకు సంబంధించి కావచ్చు, పట్టణాల్లో వాడే పదాలు కొన్ని వేరుగా ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో వాడే పదాలు వేరుగా ఉంటాయి. కానీ ఈ టీఎస్పీఎస్సీ పరీక్షలో ఏం చేశారంటే, గ్రామీణ పదాలు, గ్రామీణ ప్రజలు మాట్లాడుకునే పదాలు, వీటికి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా ఇందులో పొందుపరిచారు. అంటే తెలంగాణ ఎలా ఉంటుంది, ఒక సమగ్ర స్వరూపం, ఆర్థిక కావచ్చు, వారసత్వం కావచ్చు, భాష కావచ్చు, ఆహార్యం కావచ్చు, ప్రజలు ఏం ధరిస్తారు, ఏం తింటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా పలుకుతారు. సో ఇట్లాంటివన్నీ మొత్తం ఏమంటారు, ఒక గుదిగుచ్చి ఒక దండలాగా చేసి ఈ సిలబస్లో పెట్టారు. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే నిర్వహించిందో పరీక్ష, అందులో అవేవీ లేవు. గత పరీక్షల్లో చాలాసార్లు మనకు సంబంధించిన మన మాండలికం కావచ్చు, మనం వాడే పదాలు కావచ్చు, ఉదాహరణకు మనం ఆ కొలమానాలకు సంబంధించి అడ్డేడు, సారేడు, సోలేడు, కుంచెడు ఇట్లాంటి పదాలు వాడతాం. ఇవి అసలు చాలామందికి తెలియవు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఇట్లాంటి పదాలు తెలియవు. అలాగే నాగలికి సంబంధించి కావచ్చు, అరక దున్నడం అంటారు, గుంటుగా కొట్టడం అంటారు, ఇట్లాంటి చాలా పదాలు చాలామందికి తెలియవు ఇప్పుడున్న జనరేషన్లో. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళు తప్పితే పట్టణాల్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. కాబట్టి ఇట్లాంటి పదాలన్నింటినీ అందులో చేర్చారు. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, గ్రామీణ పదాలను చేర్చడం వల్ల ఏం జరుగుతుంది అనేది. అయితే దీనికి గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేసినటువంటి గంటా చక్రపాణి గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక గ్రూప్ 1 ర్యాంక్ అధికారి అంటే ఎంత కీలకమైన బాధ్యతలు ఆయన పైన ఉంటాయి. గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఇంటరాక్ట్ కావాలి, అక్కడ జరుగుతున్న అన్నీ కూడా ఆయన తెలుసుకోవాలి. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు, ఒక గ్రామీణ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, మేము ఇక్కడ గుంటుక కొట్టాల్సి ఉండే అని ఇట్లా కొన్ని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు అధికారికి విషయం అర్థం కావాలి. ఆయన ఎక్కడో పట్టణంలో కాన్వెంట్లో చదువుకొని ఉండొచ్చు, బట్ ఆయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కావాలి. నాకు పుట్టేడు వడ్లు పండినాయి, 4 కుంచాలు, 10 కుంచాలు, ఇట్లాంటి లెక్కలు చెప్పినప్పుడు ఆయన ఏ స్థాయి అధికారి అయినా అట్లాంటి అర్థం చేసుకోవాలి. ఇట్లా చాలా ఉంటాయి పదాలు. మనం తెలంగాణలో వాడే పదాలు పుస్తకాల్లో ఉన్నది వేరు, మన తెలంగాణలో మనం వ్యవహారికంగా మాట్లాడే పదాలు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నిటిని ఇందులో పొందుపరిచినప్పుడు ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఆయన పోలీస్ అధికారిగా కావచ్చు, ఇంకో అధికారి కావచ్చు, చాలా పొజిషన్లలో ఉంటారు ఇప్పుడు గ్రూప్ 1 నుంచి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఈ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ఈ పదాలు తెలిసినప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా ఫ్రీ అవుతుంది, ఈజీగా ఉంటుంది కమ్యూనికేషన్. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేర్చారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, ఇందులో ఎక్కడా కూడా ఇది ఇవాళ పేపర్, ఇది ఇవాళ జరిగిన గ్రూప్ 1 పొద్దున జరిగినట్టు గ్రూప్ 1 పరీక్ష పేపర్ ఇది. ఇందులో ఎక్కడ కూడా అట్లాంటివి ఉండవు. మ్యాక్సిమం ఎత్తిపడేశారని తెలంగాణ సంస్కృతికి సంబంధించి, వారసత్వానికి సంబంధించి చాలా క్వశ్చన్లు అసలు ఇలా ఏమీ లేవు. కొన్ని హైదరాబాద్కు సంబంధించి, కాకతీయులకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు పెట్టారు.
ఈ ఈ క్వశ్చన్ చూసిన తర్వాత కామెడీ అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఎంబ్లంలో, తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉంటే ఇవి రాచరిక పానవాళ్ళు, వీటిని తీసి పడేయాలి, తీసేస్తామని కొత్త లోగో తయారు చేస్తున్నారు, కొత్త రాజముద్ర తయారు చేస్తున్నారు. దానికోసం చాలా ఖర్చు పెడుతున్నారట. ఆయన ఏదైతే రాచరికపు ఆనవాళ్ళు అని చెప్పేసి రాజముద్రలోంచి తీసేస్తున్నారో వాటికి సంబంధించిన క్వశ్చన్లు ఇలా ఉంటాయి. ఇవి ఎక్కడ, ఇది ఎప్పుడు, ఇది నిజాం వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి. ఇంకా చూద్దాం, ఇక్కడ మనం ఇందులో ఉంటాయి. ఇక కుతుబ్ షాహీలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము. కుతుబ్ షాహీల వాస్తుశిల్పి, పర్షియన్, హిందూ మరియు మొఘలుల మిశ్రమ శైలి. ఇట్లా ఒక 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇందులో కరెక్ట్ ఏదనేది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనిపైన 9th క్వశ్చన్ ఇది. మొహర్రం నెలలో గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియా మరియు సున్నీ ముస్లింల మధ్య సంఘర్షణలను గురించి తెలిపినాడు? ఇది కూడా సేమ్ గోల్కొండ నవాబులు, గోల్కొండకు సంబంధించిన క్వశ్చన్. ఇట్లా వెళితే మనం చూసుకుంటూ పోతే ఇదొకటిగో శాతవాహనులకు సంబంధించి ఒక క్వశ్చన్. ఇలా పోతే మనకు గట్టిగా ఎతికితే ఒక 5-6 క్వశ్చన్లు, అవి కూడా కాకతీయులు, నిజాంలు, గోల్కొండ నవాబులు వీళ్ళకి సంబంధించినవి ఉన్నాయి తప్పితే తెలంగాణ వారసత్వం ఏంటి, తెలంగాణ చరిత్ర ఏంటి, తెలంగాణ ప్రత్యేకత ఏంటి, తెలంగాణ మట్టి వాసన ఎంత గొప్పది, వాటి గురించి ఒక్క క్వశ్చన్ కూడా ఇందులో లేదు. గతంలో అందరూ ఎగ్జామ్ రాసి వచ్చినాక సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు, వాట్సాప్లో ఫ్రెండ్స్కి పెట్టేవాళ్ళు, ఇగో మన ఊర్లలో మాట్లాడుకునే ఈ పలానా మాట మనకు ఎగ్జామ్లో పెట్టారు, ఇట్లా బాగుంది ఇది అని చెప్పేసి పెట్టుకునేవారు. బట్ ఇవాళ పెడుతున్నారు అసలు తెలంగాణ వాసనే లేదు అని చెప్పి అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంత దారుణమైన పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అంతే. మనం ఈ క్వశ్చన్ చూసుకుంటూ పోతే ఇంకొక విచిత్రం, మంచి కామెడీ ఉన్న ఈ క్వశ్చన్ పేపర్లో నీటి పారుదల, ఎత్తిపోతలు, ఆనకట్టని నదులతో జతపరచండి. ఏమిచ్చిర్రాయండి ఆప్షన్స్? మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నిజాం సాగర్ ప్రాజెక్టు, చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు, చెనాక కొరాట ఆనకట్ట. ఇవన్నీ ఎక్కడి? కాంగ్రెస్ హయాంలో కట్టినాయి. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులు అన్నీ దాదాపు అన్ని సగంలో ఇచ్చి పెట్టిపోయినాయి, వాళ్ళు కంప్లీట్ చేసినవి కాదు. ఇవి కాంగ్రెస్ హయాంలో చేపట్టినాయి కాబట్టి ఇవి పెట్టుకున్నారు. వీటి తర్వాత గత 10 ఏళ్లలో చాలా పనులు జరిగినాయి, చాలా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం అనే అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టుకున్నాం. దాని గురించి ప్రస్తావన లేదు. సరే, వీళ్ళకు దాని మీద ముందు నుంచే సదభిప్రాయం లేదు, ఆ ప్రాజెక్ట్ని గులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఓన్లీ వాళ్ళ గురించే చెప్పుకున్నారు, వాళ్ళు చేసిన పనులు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది చూడండి. తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అంటే కింద ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు. అందులో ఏది కరెక్ట్ అనేది మనం దాన్ని చేయాలన్నట్టు. ఏ కరెక్టా, బి కరెక్టా, లేకుంటే ఏబి 2 కరెక్టా అనేది చూడాలి. చూద్దాం. అన్ని రకాల గృహ యజమానులు / లబ్ధిదారులు గృహ అవసరాలకైనా లేదా చిరు వ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ వినియోగానికి అర్హులు. ఇది ఒక స్టేట్మెంట్. ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతి నెల 20వ తేదీలోపు డిస్కంలు పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది. ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్. అసలు ఎందుకు పెట్టుకున్నారో ఈ క్వశ్చన్ అర్థం కాదు. ఏంటంటే మా గవర్నమెంట్ ఉంది, మా స్కీమ్లు చెప్పుకోవాలనే ఉద్దేశం తప్పితే గృహజ్యోతి స్కీమ్కు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారు? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్లప్పుడు. అదేమైంది? అందరి నుంచి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓన్లీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చింది. మరి అయ్యా వచ్చింది సరే, మీరు సరే పేదరికానికి, బీపీఎల్కి, బిలో పావర్టీ లైన్కి ఒక మనకు ఏమంటారు ఒక లిట్మస్ టెస్టో ఇంకోటి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి మనం రేషన్ కార్డ్ని వాడతాం, దాన్ని ఒక ప్రామాణికంగా వాడతాం రేషన్ కార్డ్ని. సరే, ప్రామాణికంగా వాడినప్పుడు మీరు ఏం చేయాలా? వాళ్ళు ఉన్న వాళ్ళందరికన్నా వేయాలనా? రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వస్తలేదు, అందులో సగం మందికే ఇచ్చారు, సగం మందికి కూడా గృహజ్యోతి సరిగా అందడం లేదు. బట్ వీళ్ళు ఏం చేశారు? గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇందులో క్వశ్చన్ పెట్టుకున్నారు మీరు గ్రూప్ 1 ఎగ్జామ్లో. స్కీమ్ అమలైంది లేదు, ఏం లేదు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందింది లేదు, బట్ ఇందులో క్వశ్చన్ అయితే వచ్చింది. దీన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇంత దారుణంగా మీరు పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, బట్ ఇట్లా కాస్త వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా, గ్రూప్ 1 రాస్తున్నారంటే వాళ్ళు ఏదో ఆషామాషిగా అది చేసి వచ్చే వాళ్ళు కాదు కదా, చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుంది ఏందనేది.
అమలు కాని స్కీమ్కి అటు ఇటు ఎటు లేని స్కీమ్ను తీసుకొచ్చి ఇలా పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం. ఇట్లానే ఇంకొకటి ఉంటుంది. ఇక మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం, దానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. అసెంబ్లీ ఎలక్షన్లల్లో అవి అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఏవైతే చెప్పి ప్రచారం చేసుకున్నదో, ఏ 2 స్కీమ్లను మేజర్గా ప్రచారం చేసుకుందో, ఇక ఇప్పుడు అవే స్కీమ్లను మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు వీళ్ళు. ఎంతమందికి 500కు సిలిండర్ వస్తున్నది, సేమ్ ఇది కూడా ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాగానే 500కి సిలిండర్ అందరికీ అన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కొందరికే అయింది. అంటే అదే రేషన్ కార్డులకు వచ్చింది. ఆ రేషన్ కార్డులలో కూడా సగం కట్ మళ్ళీ. ఇది ఎంత మనసు మిత్రులారా, మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎంతమందికి 500కి సిలిండర్ తీసుకుంటున్నారు, రేషన్ కార్డు ఉండి 500కి సిలిండర్ ఎంతమందికి వస్తున్నదో కామెంట్స్లలో పెట్టండి. నేను మీకు చదివినిచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ. ఇది గ్రూప్ 1 పరీక్ష అంటే మన చరిత్ర, మన తెలంగాణ గురించి తెలిసి ఉండాలి ప్రజలకి. సరే, మీరు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ల గురించి తెలియద్దా అని మీరు అనొచ్చు, తెలియాలి. బట్ ఏది మీరు పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు, పూర్తి స్థాయిలో దాని ఫలాలు ప్రజలకు అందినప్పుడు చెప్పుకోండి, తప్పులేదు. అది ఆళ్ళలేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏం ఉపయోగం? దాంతో అబౌస్ ఫాలో అవడం తప్పితే ఏం లేదు. సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు అందరూ. ఇవి విడిచిపెడితే మిగతా అన్ని మ్యాక్సిమం నేషనల్ క్వశ్చన్లే. దాదాపు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి 10 నుంచి 12 క్వశ్చన్లు, కొన్ని 8 క్వశ్చన్లు, 7 క్వశ్చన్లు, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. 12, 13 సబ్జెక్టులు ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఒక్కొక్క దానిలో 8 నుంచి 10, 11 ఇట్లా క్వశ్చన్ డివైడ్ అయ్యి ఇస్తూ ఉంటారు. ఆర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్, ఇట్లా డివైడ్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏది అయిపోయింది, తెలంగాణ చరిత్ర అయిపోయింది, తెలంగాణ అస్తిత్వం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, అన్నీ నడిచిపోయినాయి. ఇక మొత్తం అవే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఏది మన జల్ జీవన్ మిషన్ గురించి. మిషన్ భగీరథ అని ఏదైతే మొన్నటి వరకు 10 ఏళ్ళు రాష్ట్రంలో నడిచిందో, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే స్కీము, దాన్ని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనేది ప్రారంభించింది. మనం ప్రారంభించిన తర్వాత వాళ్ళు ప్రారంభించారు. దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది ఇందులో. చూద్దాం, అది కూడా చూద్దాం ఎక్కడుంది. ఇప్పుడు ఎవడైనా నువ్వు రాష్ట్రం గురించి మంచిగా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇగో మన రాష్ట్రం, మేము ఇంత గొప్ప పని చేసినాం రాయ్యా అని మన గురించి చెప్పుకోవాలి కదా. నువ్వు ఎవరు గొప్పలు చెప్తున్నావు? మోడీ గొప్పలు చెప్తున్నాడు. ఏంది? జల్ జీవన్ మిషన్ భారత ప్రభుత్వ కార్యక్రమం. జల్ జీవన్ మిషన్ పరంగా క్రింది వ్యాఖ్యలలో ఏవి సరి అయినవి? ఇది క్వశ్చన్. జల్ జీవన్ మిషన్ గురించి, మన మిషన్ భగీరథ గురించి కూడా ఇవ్వచ్చు కదా. మనం దేశానికే మనం దేశానికి ఒక మార్గదర్శిలాగా చేసి చూపెట్టినాం కదా, దాని గురించి చెప్పుకోవచ్చు కదా. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ యాంగిల్లో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన స్కీము మేము ఎట్లా చెప్పుకుంటాం, ఇట్లా కాదు కదా. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం. బీఆర్ఎస్ వాళ్ళు పెడితే నల్లాలని సంకల పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు పోయిరా, లేకుంటే ట్యాంకులు సంకల పెట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నల్లాలు తిప్పుతురా? ఈ సిల్లీ థింగ్స్ ఇవన్నీ. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు మన రాష్ట్ర గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇది చూసినప్పుడు, ఎవడైనా వేరే స్టేట్లో వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు కదా, ఇక్కడ రాసినప్పుడు వాళ్ళు చూస్తారు, అదే ఈ తెలంగాణ ఇంత గొప్ప స్కీమ్ పెట్టింది, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నది, ఇక్కడ ప్రారంభించిన తర్వాత దేశంలో ప్రారంభించారు అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు 100% చదివి ఉంటారు కదా. ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్లో పెట్టినప్పుడు, అరే ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇది పెట్టిర్రు, అంటే దేశానికే దిక్సూచి లేకున్నది కాబట్టి వీళ్ళు ఈ క్వశ్చన్ అడిగిర్రు అని ఉంటుంది. బట్ మీరేం చేసిర్రు? జల్ జీవన్ మిషన్ మోడీ స్కీమ్ను పట్టుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఇది మన ఏమంటారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో ఉన్నటువంటి క్వశ్చన్లు ఇవి. ఇవన్నీ జీకే వెళ్ళిపోయింది అంత. ఇది ఇంత కామెడీ అంటే ఈ కొన్ని ఇంతకుముందు చూసినాయి. ఒక్క నిమిషం మీరు చూద్దాం. ఇంకా ఇగో ఇది పాత క్వశ్చన్ పేపర్. లాస్ట్ ఇయర్ కూడా గ్రూప్ 1 జరిగింది, అప్పుడు రద్దు అయింది. ఆ గ్రూప్ 1 సంబంధించి క్వశ్చన్లు ఇవి. లాస్ట్ ఇయర్ పేపర్ ఎవరైనా లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఇది చూడండి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ విధానం 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచుము. ఇదొక క్వశ్చన్. ఇదేది 2020-21లో రంగాల వారి టీఎస్ ఐపాస్ పెట్టుబడి ఆధారంగా కింది వాటి ఆరోహణ క్రమంలో అమర్చుము. రెండో క్వశ్చన్. తెలంగాణ వస్త్ర మరియు దుస్తుల విధానం 2017 నుంచి 22 కింద అందించే ప్రోత్సాహకాలకు సంబంధించి
క్రింది జతలను పరిగణించుము. ఇగో ఇది స్కీమ్ల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ కదా, ఇగో ఇన్ని ఉన్నాయి. మీరు ఓన్లీ గృహలక్ష్మి గృహజ్యోతి కాదు కదా, ఇంకా చూపిస్తా నేను. ఇగో ఇది హైదరాబాద్ సంబంధించి ఒక క్వశ్చన్, కుతుబ్ షాహీలకు సంబంధించి ఒక క్వశ్చన్, కాకతీయులది ఒకటి. ఇది ఒకటి. తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా క్రింది వాటిలో ఏది పరిగణించబడింది? పోడు సాగు, చేపలు మరియు బుట్టలాలిక, వేట, యాచించడం. ఇది పంజతన్ ఈ పాక్ అనగానేమి? ఏంది ఇది? ముస్లింలు జరుపుకునే పండుగలు, దానికి సంబంధించిన క్వశ్చన్. కాకతీయ సామంత పరిపాలకుల కుటుంబ చరిత్ర గురించి శివయోగ సారము వివరిస్తున్నది. ఈ కాకతీయులకు సంబంధించిన క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతంలో అత్యధిక శాతం వాటా కలిగిన మొదటి 3 జిల్లాలను గుర్తించండి. అటవీ విస్తీర్ణం ఎక్కడెంత ఉన్నది ఏందనేది తెలుసుకునే క్వశ్చన్ ఇది. ఇక ఇంకొక క్వశ్చన్, తెలంగాణ ఐటీ పరిశ్రమకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. కింద ఇగో 2014-15లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 66,276 కోట్లు, దాదాపు 3 రెట్లు పెరిగి 2021-22 నాటికి 1,83,529 కోట్లు. గ్రోత్ ఇన్ డైవర్సిటీ విధానం ద్వారా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ ఐటీ యూనిట్లను విస్తరించే లేదా స్థాపించే కంపెనీలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇదొక క్వశ్చన్. చూసినాం మనం ఇందాక. ఇప్పుడు ఈ ఇయర్ పేపర్, ఇప్పుడు ఇవాళ పొద్దున జరిగిన పేపర్లో చూసినాం ఎన్ని తెలంగాణ సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ పేపరు, ఇందులో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయనేది చూసినాం మనం. ఇంకా కామెడీ చెప్తా నేను. ఇందాక శంకర్ ఒక ట్వీట్ వేసిండు, తెలంగాణ వాసన లేకుండా గ్రూప్ 1 పరీక్ష పెట్టిరా చూద్దాం. ఇందులో ఏమున్నది, కామెంట్స్ ఏం పెట్టిరో చూద్దాం ఒకసారి. ఇగో ఇది తెలంగాణ వాసన లేకుండా గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్. తెలంగాణ ఆచార సాంప్రదాయాలు ప్రాంతాలకు సంబంధించిన ప్రశ్నలు లేవు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేవు, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు కూడా లేవు. స్టేట్కు రాస్తున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్స్ లేకపోవడంపై గ్రూప్ 1 అభ్యర్థుల అసంతృప్తి. తెలంగాణ జాగ్రఫీ రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసుగా, తెలంగాణ హైదరాబాద్ జాగ్రఫీ, అందుకే పెట్టలేదు కావచ్చు ఇంట్లో పాపం. ఆయనకి ఎక్కడే ఉన్నాయనేది అన్నీ తెలుసు, సర్వే నెంబర్లతో సహా. ఎవరు ఆ బీజేపీలో విమర్శిస్తూ ఉంటారు ఓకే. ఇక ఇది చూడండి కామెంట్స్. గృహలక్ష్మి ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఓ అమ్మ, ఒక ప్రశ్న వచ్చింది. ఇక చూడు జనాల రెస్పాన్స్ ఇట్లున్నది. మీరు పబ్లిసిటీ చేసుకుందామంటే ఇట్లున్నది. ఇగో ఏంది, గుంపు మేస్త్రికి తెలంగాణ చరిత్ర తెలిస్తే ఇచ్చేవాడు, తెలియదు కానీ ఇవ్వలేదు. సార్ మీకే రివర్స్ కొడుతున్నాయి ముఖ్యమంత్రి గారు. ఫీల్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్, డోంట్ వరీ శంకర్. నిజంగా అట్లే ఉన్నది. తెలంగాణలో పరీక్ష రాసినట్టు లేదు ఇది. ఏదో నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాసి అందులో ఏవో కొన్ని 2-3 తెలంగాణ క్వశ్చన్లు తగినట్టున్నది తప్పితే తెలంగాణ పరీక్ష లేదు. ఇక వీళ్ళు తగులుకున్నారు. ఏం ప్రశ్నలు కావాలో చెప్పాట. పరీక్షలు సరిగా నిర్వహించకపోతే ఉద్యోగాలు బాధపడాలని నువ్వు అనుకున్న ప్రశ్నలు లేకపోతే కాదురా. ఇక వీళ్ళు లాజికల్గా ఆలోచించారు. ఎంతసేపు తిట్టాలి, పడాలి, మీద చేయాలి తప్పితే చదువుకున్నాడు ఎవడు ఇసొంటి పెట్టాడు. ఇక చదువుకున్నాడు ఇసొంటి క్వశ్చన్ పేపర్లు ఏమున్నాయో తెలుస్తాయి కాబట్టి క్వశ్చన్ పేపర్లు అడిగిన క్వశ్చన్ ఏంటిది, సిలబస్లు ఉన్నది ఏంటిది, ఏం లేదన్నది తెలుసు కాబట్టి వాడు సిలబస్ గురించి మాట్లాడతాడు, క్వశ్చన్ల గురించి మాట్లాడతాడు. ఏం తెలియనోడు ఇగో ఇట్లా వరుతూ ఉంటాడు. ఈడెవడో ఏంది అసలు సంగతి అట, వాడి పేరు కూడా పెట్టుకోలేదు. ఇంకోడు నువ్వే పేపర్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చట. ఇక ఎవరు చేస్తున్నారో వీళ్ళకు లాస్ట్ 10 yearsలో అయినా రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయా బ్రో అట. ఇందాక చూపించిన మిత్రమా నీకు క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అనేది. ఏంది ఏంటో వీళ్ళు సన్నాసులు. ఇది జస్ట్ బిగినింగ్, దేర్ విల్ బి మెనీ మోర్ అసాల్ట్స్ లైక్ దిస్ ఆన్ ద తెలంగాణ స్పిరిట్. 100% అదే జరుగుతున్నది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బేసేది ఇదంతా జరుగుతూ ఉన్నది. ఏంటిది అసంతృప్తి అని ఎవరన్నారు? గ్రూప్ 1 సిలబస్లో తెలంగాణ ఉద్యమం ఉందా? అసంతృప్తి అభ్యర్థులకు కాదు, అధికారం లేదని మీకు. అయ్యా అధికారం లేని బీఆర్ఎస్ వాళ్ళకు, మాకు కాదు. మేము ఎప్పుడు జనం పక్షాన్నే ఉంటాం, జనంతో కొట్లాడతాం, జనం సమస్యలనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మాకు వాళ్ళకేం సంబంధం లేదు. మీరు
మీకు వేరే పనిపాట ఏమున్నది, ఊకి ఇదే పని చేసుకుంటూ ఉంటారు. సరే ఏందది ఉద్యమం ఉందా, సరే చూద్దాం. ఇదేది ఈయన ఏమంటుండు, ఏడబోయింది అసంతృప్తి అని ఎవరన్నారు? గ్రూప్ 1 సిలబస్లో తెలంగాణ ఉద్యమం ఉందా మిత్రమా? ఇక చూపిస్తా దా. ఏంది గ్రూప్ 1 సిలబస్? ఇక కనబడితే చూడు, ఇది టీఎస్పీసీకి సంబంధించిన ఒక బుక్. ఇది ఏదో ప్రిపరేషన్ కోసం బుక్. ఇది 6వ నెంబర్లో ఉన్నది. ప్రపంచ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ రాష్ట్ర జాగ్రఫీ. ఆ మిత్రుడు ఎవరో మరి చూస్తే ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోరి. మీరు కొంచెం నా సిలబస్ గురించి మీకు తెలియకుంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినా మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు తెలుసుకొని కామెంట్లు పెట్టుర్రు. ఏదో పెట్టినామని పెడితే మేమేం తెలియక లేము, మాకు కూర్చో తెలుసు. మేమేదో మీలాగా సోషల్ మీడియాలో మీరు పెట్టినట్టు మేము పెట్టాం. కొద్దిగా చదివి చేసుకొని ఉన్నాం కాబట్టి పద్ధతిగానే చేస్తాం. మేము ఏం చేసినా అన్ని అక్కర్రాని ముచ్చట్లు ఫేకులు పెట్టే అలవాటు అవసరం మాకు లేదు. వాస్తవం ఏంటో జనాలకు చెప్తాం, మేము వాస్తవాల గురించే మాట్లాడతాం. ఇగో ఇది సిలబస్. ఏమేమి ఉన్నాయి? కరెంట్ అఫైర్స్, ఇదేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. కరెంట్ అఫైర్స్ ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం, అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ పురోగతి. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. ప్రపంచ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ చెప్పుకున్నాం. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం. భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ. భారతదేశంలో పరిపాలన మరియు ప్రభుత్వ విధానాలు. తెలంగాణ రాష్ట్ర విధానాలు. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం, సామాజిక వర్ణన, ఏంది సోషల్ ఎక్స్క్లూజన్, లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కుల వంటి అంశాలు, సమ్మిళిత విధానాలు. మళ్ళొకసారి చదువుతా వినండి. తెలంగాణ సమాజం ఎట్లుంది, ఏంది వాళ్ళ సంస్కృతి, ఏంది మన వారసత్వ సంపద, ఏంది మన కళలేంటి, మన సాహిత్యం ఏంటిది. ఎక్కడైనా మన సాహిత్యం నాకైతే పెద్దగా తగలేదు. మరి నేను 1-2 సార్లు తిప్పిన పేపర్ అటు ఇటు, ఏడైతే నాకు మన సాహిత్యం పెద్దగా కనిపించలే. 1-2 పద్మశ్రీకి సంబంధించేది ఒకటి క్వశ్చన్ అడిగినట్టున్నారు. సామాజిక వర్జన, లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కుల వంటి అంశాలు, సమ్మిళిత విధానాలు. ఇక మరి ఇది ఎవడో తయారు చేసిండు, మళ్ళీ ఫేక్ అంటారు మీరు. సరే మీ ఫేక్లు ఎందుకు, అందులోకే పోయి చూద్దాం. ఇగో ఇది tspsc.gov.in వెబ్సైట్, ప్రభుత్వ వెబ్సైట్. ఎవరు ఇప్పుడు మాజీ డీజీపీ గారు ఇప్పుడు టీఎస్పీసీ చైర్మన్గా ఉన్నారు. ఇది అదే వెబ్సైట్. మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. మళ్ళీ మీరు ఏంటంటే అన్నీ మీరు ఫేకులు తయారు చేసుకొచ్చారు అంటారు మీరు. మామూలుగా ఉండదు కథ మీతోని. ఇగో ఇందులో స్కీమ్స్ అండ్ సిలబస్ అని ఉంటుంది. ఇందులో గ్రూప్ 1 సర్వీసెస్. ఇగో ప్రిలిమినరీ టెస్ట్ ఏముంది ఇందులో? జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. టైం ఎంత? 2.5 గంటలు, 150 మార్కులు. ఇక కిందికి పోదాం. ఇది సిలబస్ గ్రూప్ 1 సర్వీసెస్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. ఏమున్నాయి? ప్రిలిమినరీ టెస్ట్ ఇక్కడ క్లియర్గా ఉన్నది చూడండి. ప్రిలిమినరీ టెస్ట్. ఇగో ఇవి టాపిక్స్. ఈ 13 టాపిక్స్ 150 క్వశ్చన్లలో ఈ 13 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఏమున్నాయి ఇలా? కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మీ పాలసీలు 2-3 పెట్టుకున్నారు, ఇలా స్కీములు పెట్టుకున్నారు. సొసైటీ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. దీనికి మరి ఎక్కడ పెట్టిరో, మరి ఎందుకు దీన్ని మాయం చేసిరో మీకే తెలవాలి. అంటే మీరు ఓన్లీ క్వశ్చన్లనే మాయం చేద్దాం అనుకున్నారా, మరి తెలంగాణను మాయం చేద్దామనే యాంగిల్లో దీన్ని మాయం చేసిరా మీరు? సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ issues such as gender, caste, tribe, disability, etc. and inclusive policies, logical reasoning, analytical ability and data interpretation. ఇది మేము తయారు చేసింది కాదయ్యా. ఇగో ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ వాళ్ళు పెట్టిన సిలబస్లో ఉన్నది ఇది. మరి ఈ మిత్రుడు ఎవరైనా
చదువుకొని పెట్టిండో మరి నేను చదువుకున్నాడో లేదో కానీ ఈ మిత్రుడు కూడా అదే పెట్టిండు. ఒకసారి చూసుకోండి, కామెంట్ పెట్టిన మిత్రులు ఒకసారి పోయి వెబ్సైట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి TSPSC.gov.in మీరు టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో మరి మీకు తెలుసో లేదో అని చెప్తున్నా, చాలామంది అడావిడికి ఏదో ఆవేశంలో పెడుతున్నారు. స్కీమ్ అండ్ సిలబస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇగో ఇట్లా దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇగో ఏది ఇది, ఇగో స్కీమ్ అండ్ సిలబస్ ఉంటుంది ఇక్కడ. దీనిలోకి పోయి ఇగో ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇగో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ఇంట్లో ఉంటుంది దేనికి సంబంధించి ఏ పేపర్లో ఏముంటుంది, పేపర్ 1 ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుంది, అన్నీ ఉంటాయి. ఇగో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఏమేమి ఉంటాయి, ఏమేమి సిలబస్లు ఉన్నాయి ఇలా అనేది చదువుకోండి ఒకసారి. చదువుకోకుండా అట్టిగా అవి చిల్లరగా మాటలు మాట్లాడి చిల్లరేసి అలేసి అట్టిగా పరుగు తీసుకోకూడదు. మీరు కొంచెం చదువుకోండి, చదువుకున్న వాళ్ళు లెక్క బిహేవ్ చేయాలి. మరి ఈ కాలంలో కూడా అన్ని చిల్లర మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పారు? ఇవన్నీ ఇక చూసినాంగా, ఇప్పుడు మనం సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చూసినాం. మరి ఎందుకు ఈ పేపర్లకు వెళ్ళి అన్నీ మాయమైనాయి? ఇగో ఇదే ఆ పేపర్, ఇవాళటి క్వశ్చన్ పేపర్ ఇది. మీరు చూడకుండా మాట్లాడుతున్నాను, ఆ PDF వచ్చింది ఏదో పెట్టిరు కావచ్చు, ఇది క్వశ్చన్ పేపర్ ఇవాళ జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది, ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్ పేపరు. ఇగో ఇవన్నీ క్వశ్చన్స్ ఇవి. కామెడీ ఏంటంటే మార్పు అంతకుముందు ఇది రివర్స్ ఉండేనట. మా మిత్రులు వాళ్ళు చెప్తున్నారు, గ్రూప్ 1 రాసిన మిత్రుడు. ఇంగ్లీష్ ఇక్కడ వచ్చిందంటే తెలుగు ఇక్కడ వచ్చేదట. ఇప్పుడు ఇంగ్లీష్ ఇటు వచ్చింది, తెలుగు ఇటు మారింది. మరి ఈ మార్పు ఏందో తెలియదు. ఇది తెలంగాణ వాసన లేదు, తెలంగాణ పదాలు లేవు. ఇక్కడ ఏది ఈడ చదువు చూసుకుని ఈడ చెప్పుకున్నాగా మనం. ఏముండాలి? తెలంగాణ సమాజం ఉండాలి, సంస్కృతి ఉండాలి, వారసత్వ సంపద ఉండాలి, కళలు, సాహిత్యం ఇవన్నీ ఉండాలి. మరి ఏం కనబడతలేవు ఇలా, ఏం కనబడతలేవు ఇలా. ఏమన్నా చరిత్ర సంబంధించి కాకతీయులు, మొఘలులు, గోల్కొండ నవాబులు వీళ్ళకి సంబంధించిన చరిత్ర అయితే ఉన్నది. కానీ మరి నేను అల్లకెళ్ళి వీకేస్తాను వీళ్ళు ఎందుకు పెట్టిరో క్వశ్చన్స్ ఇవన్నీ. ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కావచ్చు పాపం. ఇవన్నీ ఏం లేవు ఇలా. ఇంకా ఇవన్నీ ఎత్తిపడేసారు ఇళ్ళకెళ్ళి. మరి ఇవే కాదు అసలు, ఇంకా కామెడీ అన్నీ ఎంత సిల్లీగా ఉంటాయంటే ముచ్చట్లు ఇళ్ళవి. ఇది ఇప్పుడు మనం గ్రూప్ 1 గురించి మాట్లాడుకున్నాం. సరే, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ పనులు చేసింది, వాటి గురించి మేము చెప్పుకోవద్దు అనుకున్నారు కావచ్చు. ఇది అయిపోయింది. ఏదది యూట్యూబ్లో తెలంగాణ CM1 అని ఒక ఛానల్ ఉంటుంది, తెలంగాణ I&PR అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. తెలంగాణ CM1 కూడా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటాయి 2. అందులో అఫీషియల్ కంటెంట్ పెడతారు. అందులో గత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని దేశ పడేసారు. అది అఫీషియల్ ఛానల్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఏ ప్రోగ్రామ్స్ అయినా అందులో లైవ్లు ఇచ్చేవాళ్ళు, వీడియోలు పెట్టేవాళ్ళు. I&PRలో కానీ అందులో కానీ. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఏం చేసారు, అందులో ఉన్న కంటెంట్ అంతా ఎత్తిపడేసారు. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజులకి మొత్తం కంటెంట్ అంతా మాయమైంది అల్లకెళ్ళి. చూపిస్తాగండి మీకు ఒకసారి. ఇగో ఇది ఆ యూట్యూబ్ ఛానల్ ఇది. ఇవే మొత్తం ఈ 6 నెలల పాలనే ఉంటుంది, ఇలా వేరే ఏముండదు. ఎక్కడికి వచ్చింది? ఒకటి పెట్టి ఏది 2 years ago వీడియో ఒకటి ఉంటుంది, ఎవరిది? మాజీ ముఖ్యమంత్రిది. ఇక్కడ నుంచి 6 months శ్రీముడు 6 months ago ఏది ప్రమాణ స్వీకారం, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. ఇక మిగతా ఏముండదు, అంతా ఈయనదే ఉంటుంది మొత్తం ఇదే. ఎందుకు? సరే మీరు పార్టీలు మీకేమైనా ఉండొచ్చు, బట్ మీడియాకి ఏదైనా సోర్స్ కావాలి, వీడియో సోర్స్ కావాలి, అది కావాలన్నప్పుడు వాళ్ళు దీని మీదకే వస్తారు, వేరే ఆప్షన్ లేదు. ఇట్లాంటి వాటికి వచ్చి అఫీషియల్ ఉంటాయి కాబట్టి ఏదైనా దొరుకుతుంది. పాత కంటెంట్, పాత వీడియో, వాళ్ళు తప్పు మాట్లాడిరా, కరెక్ట్ మాట్లాడిరా, ఇంకోటి వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేశారు అనేది ఇంట్లో ఉంటుంది. మొత్తం అవన్నీ మాయమైన ఇళ్ళకి వెళ్ళి. సేమ్ తెలంగాణ CMO ఉంటుంది, అందులో కూడా అదే పరిస్థితి. సేమ్ CMO యూట్యూబ్ ఛానల్లో
అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేయాలని చూస్తున్నారా, లేకపోతే మీ ఏమంటారు మీ మార్కును చూపించుకోవాలనే ప్రయత్నమా ఇదంతా? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఇవన్నీ ఏం చేస్తున్నారు? వీటి గురించి అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇంకా ఈ గ్రూప్ 1 సంబంధించి ఒక మిత్రురాలుతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఎగ్జామ్ రాసిందామే, ఎట్లా ఉంది పేపర్ ఏంది అనేది. హలో అండి, నేను ప్రభాకర్ అండి, న్యూస్ లైన్ నుంచి లైవ్లో ఉన్నాను. అదే గ్రూప్ 1 పేపర్ గురించి మాట్లాడడానికని చేశాను మీకు. ఒకసారి చెప్పండి, ఎట్లా ఉంది పేపర్? ఇవాళ ఎట్లా ఉంది? రాశారు కదా మీరు, పొద్దున ఎగ్జామ్ రాశారు కదా, ఎట్లా ఉంది పేపర్? అనలైజింగ్ అయితే చెప్పలేమండి. ఎలా అసలు బేసిక్ గా పేపర్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఒక 30 క్వశ్చన్స్ అనేవి నార్మల్, అంటే ఐక్యూ ఎంత నార్మల్ ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళు బయటకు వచ్చి నేను ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేవి ఏంటంటే ఇంకా కొంచెం హైగా ప్రిపేర్ అయిన వాళ్ళు చేస్తారు. సో వీళ్ళే అన్నమాట క్వాలిఫై అయ్యే వాళ్ళు. సో ఇలాంటి క్వశ్చన్స్ లో ఏంటంటే, ఈ రోజు ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది 15th క్వశ్చన్, సారీ అది 15th క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 ఫిబ్రవరి 2024 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం అంచనా వేయబడిన మొత్తం వ్యయం సుమారుగా అని ఇచ్చి అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. దీని గురించి అసలు అభ్యర్థులకి అవగాహనే లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి అది ఏంటంటే, ఇంకొకటి ఇంకో క్వశ్చన్ వినండి. 10 ఫిబ్రవరి 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాలు అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపులు కోట్లలో ఆధారంగా క్రింది రంగాలు అంశాలని ఆరోహణ క్రమంలో అమర్చుమని ఇచ్చారు. సో దీని మీద కూడా అసలు అభ్యర్థులకి అవగాహన అనేది ఉండదండి. ఎందుకనంటే ఎప్పుడు కానీ ఒక అభ్యర్థి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు 4 నెలల ముందు కరెంట్ అఫైర్స్ చదువుతారు. క్వశ్చన్ పేపర్ అనేది 3 నెలలు 4 నెలల ముందు ప్రిపేర్ అయ్యి ఉంటది. ఆ కరెంట్ అఫైర్స్ చదువుతాము. ఎగ్జామ్ కి ముందు ఉన్న 3 months బిఫోర్ ఎగ్జామ్ కి ఆ కరెంట్ అఫైర్స్ చదవరు మాక్సిమం. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, అలాంటివి 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక తెలంగాణకి సంబంధించినదైతే ఏ ఒక్క క్వశ్చన్ అయితే రాలేదు, ఏదో ఫార్మాలిటీకి ఇవ్వాలి అన్నట్టుగానే తెలంగాణ క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు గతంలో కూడా రాసి ఉంటారు కదా గ్రూప్ 1 ఎగ్జామ్, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లాంటి క్వశ్చన్? గతంలో ఏంటంటే, గతంలో ఎట్లా వచ్చింది, తెలంగాణ పేపర్ భౌగోళిక అంశాలు వచ్చినాయి. తెలంగాణలో ఉన్న ఏంటి పంటలు ఏంటి, ఎక్కువ ఏ పంట పండుతుంది, ఏ నేలలు ఉన్నాయి, వాటర్ ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ వచ్చినాయి క్వశ్చన్స్. సో మనం తినే ఫుడ్, తెలంగాణ ఫుడ్ ఏంటి, తెలంగాణ వాళ్ళు వేసుకునే బట్టలు ఏంటి, అంటే ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి ప్లేసెస్ ని బట్టి కూడా కొన్ని ఉంటాయి మనకి డ్రెస్సింగ్స్ అవన్నీ, అలాంటి క్వశ్చన్స్ కూడా రావాలి. సో అలాంటివి కూడా ఏం రాలేదు ఈసారి. అంటే సేమ్ ఆ క్వశ్చన్లు కాకుండా ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన ఏ క్వశ్చన్లు లేవా అందులో? ఇప్పుడు ఒక విషయం చెప్పాలా సార్ మీకు, ఎప్పుడైనా ఆర్ట్ అండ్ కల్చర్ అని అంటే ఏంటంటే, కల్చర్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఆచార సాంప్రదాయాలు చేంజ్ అవుతాయా? అవ్వవు. అవి బేసిక్ క్వశ్చన్స్, అవి అట్లనే ఉంటాయి, కాకపోతే అడిగే విధానంలో చేంజ్ ఉంటది.
అడిగే విధానంలో ఏబిసిడి డైరెక్ట్ గా అడగొచ్చు, లేదంటే ఆప్షనల్ లో మనకి జతపరచండి అని అడగొచ్చు, లేదంటే మనకి ఇందులో కరెక్ట్ ఏది అని అడగొచ్చు, ఇందులో కరెక్ట్ ఏది కాదు అని కూడా అడగొచ్చు. అడిగే విధానం అంటే క్వశ్చన్ మనకి కన్ఫ్యూజ్ చేశారు, అక్కడ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఎవరు చేయాలనుకున్నా కూడా. సో తెలంగాణకు సంబంధించినది ఈసారి ఎగ్జామ్స్ లో అయితే ఎక్కువ ఏం రాలేదు. మేమైతే మాక్సిమం ఒక 35 క్వశ్చన్స్ కి అంటే మాక్సిమం మేము 60 మార్కుల వరకు, ఒక 40 మార్కుల వరకు అయితే కోల్పోయామండి. ఓకే, అంటే ఎందుకు గతంలో అంటే మీరు లాస్ట్ టైం ఒక్కసారి రాశారా, ఎన్నిసార్లు రాశారు మీరు గ్రూప్ 1 ఇది వరకు? గతంలో రాసాము, గతంలో రాసింది కూడా క్వాలిఫైడ్ అయ్యాము మేము. మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రాసాము. అయితే అదే సెలవు అప్పటికిప్పటికి అంటే క్వశ్చన్లు అప్పుడు అంత వైడెన్ గా వచ్చి అన్ని అంశాలను కవర్ చేస్తూ వచ్చి ఆల్ ఆఫ్ సడన్ 1 year లోనే ఇంత చేంజ్ వచ్చేసింది క్వశ్చన్ పేపర్ లో. ఎట్లా అంటే చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు. అందుకే కదా మేము లాస్ ఇప్పుడు మేము క్వశ్చన్ మాకు అభ్యర్థులకు ఏంటంటే ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న అవగాహన మాకు ఉండాలి. అవగాహన ఉండాలి అని అంటే ఫస్ట్ మేము సిలబస్ ని డిపెండ్ చేసుకుంటాము. సిలబస్ బుక్ ముందు పెట్టుకొని మేము టాపిక్స్ చదువుతాము. ఏ అభ్యర్థులైనా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది ఎవరైనా ఇదే చేస్తారు. మేము సిలబస్ ప్రకారం మేము ముందుకెళ్తాం, కానీ మీరు గవర్నమెంట్ ల ప్రకారం మేము ముందుకెళ్ళాం కదా. మీరు గవర్నమెంట్స్ అనేవి మారుతా ఉంటారు, వాటికి మాకు సంబంధం లేదు. మేము అభ్యర్థులము. ఇప్పుడు 15 years బ్యాక్ అభ్యర్థులుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా అభ్యర్థులుగానే ఉన్నారు. అభ్యర్థులుగానే ఉంటాము, సిలబస్ వైజ్ గానే మేము ప్రిపేర్ అవుతాం. సో మాకు సిలబస్ వైజ్ గా మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కదా, గవర్నమెంట్ వైజ్ గా కాదు కదా. ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ రాయట్లేదండి, అభ్యర్థులు రాస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే కొందరు మిత్రులు సోషల్ మీడియాలో పెడుతున్నారు, తెలంగాణకు సంబంధించి క్వశ్చన్ లేవు నాయన ఇందులో అంటే, అసలు తెలంగాణ చరిత్ర లేదు పేపర్ లో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాస్తవమేనా ఇది? తెలంగాణ చరిత్ర లేని తెలంగాణ మూమెంట్ అనేది బుక్ ఎట్లా వచ్చిందని మనకి, తెలంగాణ జాగ్రఫీ ఎలా వచ్చింది, తెలంగాణ అట్లాస్ ఎలా వచ్చింది, తెలంగాణకి సంబంధించిన లేకపోతే టిఎస్పిఎస్సి వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. అయితే సిలబస్ వాళ్ళ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు. ఎందుకంటే సిలబస్ డిపెండ్స్ ఆన్ సిలబస్ అంతే. మేము ఏదున్నా కూడా మేము సిలబస్ పట్టుకొని మాట్లాడతాం. ఇప్పుడు ఇందులో మనకు 13 టాపిక్స్ ఇచ్చారు, మొత్తం ఇందులోంచే వస్తాయి క్వశ్చన్స్ అన్ని. అవును, అందులో నుంచే వస్తాయి సార్. ఇంకోటి ఏంటంటే కరెంట్ ఇష్యూస్ కూడా బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. అంటే కరెంట్ ఇష్యూస్ కూడా ఎట్లా అంటే జ్యుడిషియర్ లో అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కొంచెం ఏదైనా మార్పు వచ్చింది అనుకోండి, గవర్నెన్స్ లో అలాంటి వాటిలో మార్పు వచ్చినప్పుడు వాటికి బేస్డ్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్ మాక్సిమం. దాన్ని కరెంట్ అఫైర్స్ అంటారు. ఆ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన 3 నెలలు అంటే ఎగ్జామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఇది జూలై, ఇప్పుడు జూన్ లో నచ్చిందండి ఎగ్జామ్. అంటే మేము ఏం చేస్తాము, June 9 ఎగ్జామ్ కాబట్టి మేము June 9 ఎగ్జామ్ కాబట్టి మేము జనవరి వరకు ఏం జరిగింది అనేది మేము చదువుకుంటాం. అదే ఆ తర్వాతది మాకు తెలియదు. ఆ తర్వాత మేము అసలు ఆ క్వశ్చన్ ఎగ్జామినర్ కూడా ఆ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయడు. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ డేట్ కి 3-4 months బిఫోరే క్వశ్చన్ ఇది ఎవరిని అడిగినా చెప్తారండి. చిన్న పిల్లలు కూడా చెప్తారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను మామూలుగా క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే ఇందులో మన అంటే టిఎస్పిఎస్సి ఎగ్జామ్లో జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే నేను అంటే కామన్ గా నేను పేపర్ ఎప్పుడు నేను అటెంప్ట్ చేయలే కాబట్టి నాకు పెద్ద దాని నుంచి అవగాహన లేదు. బట్ మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు అట్లే అనిపించిందా? వాస్తవంగానే ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఒక 9 జిఎస్ అంటేనే ఒక 9 సబ్జెక్ట్స్ నుంచి వస్తుందండి. 9 సబ్జెక్ట్స్ లలో ఆ 9 సబ్జెక్ట్స్ నుంచి ఏంటంటే ఇందులో నుంచి 8 to 10-12 క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కొక్క దాంట్లో నుంచి ఆ టాపిక్ ని బట్టి. అయితే ఇప్పుడు అందులో మొత్తం ఒక 20 ఎబోనే మొత్తం సెంట్రల్ కి సంబంధించింది వచ్చేసింది. ఇక తెలంగాణకి సంబంధించింది అయితే అసలు మాకు అవగాహన లేని అంశాలే అందులోకి వచ్చాయి. నేనే షాక్ అయినా, ఇవి కూడా ఉన్నాయా, ఇవి ఎప్పుడైనా అని. పథకాలు పెట్టినామని అన్నారు, ఆ పథకాలు ఎక్కడ పెట్టిల్లు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒకటి ఇనాగ్రేషన్ చేశారని అనుకున్నాం మనం, ఆ ప్లేస్ పెడతారు కదా అక్కడ, ఆ ప్లేస్ నేమ్ ఉంటది, అది ప్రాంతం ఏంటి, అది ఏ జిల్లా ఇక్కడ అనేది ఉంటది కదా.
అట్లాంటివి కూడా ఏం లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో విషయం చెప్తాను మీకు. వీళ్ళు ఇంత గింజుకుంటున్నారు కదా, యూపీఎస్సీ సిలబస్ బోర్డు ఎగ్జామ్ కి ఒకవేళ సిలబస్ బోర్డు మార్చాలి అని అనుకుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండి మార్చిన తర్వాత అప్పుడు అభ్యర్థులకు అవగాహన కల్పించిన తర్వాత మార్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు సబ్జెక్ట్ లేదు, మేము ఉద్యమ చరిత్ర తీసేసినాం పెట్టేసినాం అంటే ఇప్పుడు మేము పిచ్చోళ్ళమా చదువుకున్న వాళ్ళము? అంటే అందరు పిచ్చోళ్ళు చేస్తున్నారా? ఈ గ్రూప్ 1 రాసేట వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అర్థం అవ్వట్లేదు అసలు. వాళ్ళ స్కీమ్లు అయితే పెట్టుకున్నారు, గృహలక్ష్మి గృహజ్యోతి స్కీమ్లు అన్ని అయితే అందులో పెట్టుకున్నారు. అవి గవర్నమెంట్ అని అయితే మేము అనట్లేదండి. ఒక అభ్యర్థురాలిగా మాత్రం అయితే ఇది ఎగ్జామ్ గవర్నమెంట్ రాయట్లేదు, ఎగ్జామ్ అభ్యర్థులు రాస్తున్నారు అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో ఇది మిత్రులారా, ఇగో ఇది పరిస్థితి ఇట్లా ఉంది. చూసినాముగా మనం ఒక అభ్యర్థితో మాట్లాడినాం, మా మిత్రురాలే వాళ్ళ పొద్దున్న వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఆమెనే అడిగినాం ఎట్లుండేది పరిస్థితి అని. ఆమెకి పార్టీలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఆమె ఏమంటారు జెన్యున్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి. మీరు మళ్ళీ వేసుడు అలవాటు కదా మనకి, అందులోకి వెళ్ళకండి. ఇగో ఇది పరిస్థితి. ఒకసారి ఇగో ఇది ఇది ఇదేంది మన సిలబస్, ప్రిలిమినరీ టెస్ట్ సిలబస్ ఇది ఈ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని చూడండి. అట్లాగే లాస్ట్ ఇయర్ అయిన ఎగ్జామ్ పేపర్ కూడా తీసుకొని ముందు పెట్టండి. సరే బీఆర్ఎస్ వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి పెట్టుకున్న క్వశ్చన్లు కూడా కొన్ని ఉంటాయి, 100% ఏ గవర్నమెంట్ ఉన్నా పనిచేస్తుంది. ఆ క్వశ్చన్లు తీసేసి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, వారసత్వానికి సంబంధించి, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఆ సిలబస్కు సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఏందనేది. ఒకసారి చూద్దాం, మరి మన మిత్రులు ఎవరైనా కామెంట్స్లో ఏమైనా చెప్పారా లేదా చూద్దాం. అది ఎందుకంటే అట్టిగా చిల్లరగా ఏదో మాట్లాడి ఏదో కామెంట్ చేయడం కాదు చేయాల్సింది. చూస్తే ఏది వస్తలేదు. ఓకే, ఇది మిత్రులారా ఏమంటారు, క్వశ్చన్ పేపర్లోంచి క్వశ్చన్లు మాయం కావడం కాదు. ఇది క్వశ్చన్ పేపర్లోంచి సిలబస్ మాయం కావడం కాదు. ప్రజల మనసులోంచి భావి తరాలకు ఏమంటారు భవిష్యత్తును నిర్మించబోయే దాంట్లో కీలక నిర్మాతలుగా ఉండే అధికారులుగా ఉండి ప్రభుత్వ నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేయబోయే అధికారుల మనసుల్లో, విద్యార్థుల మనసుల్లోంచి తెలంగాణను తీసేయడంగానే భావించాలి. దీన్ని తెలంగాణ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఇక్కడ వ్యవస్థ ఏంది, సంస్కృతి ఏంది, చరిత్ర ఏంది, వారసత్వం ఏంది, అవన్నీ తెలుసుకొని ఉండాలి. వాటికి సంబంధించిన క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళకి తెలుస్తారే దీని గురించి అడుగుతున్నారు కాబట్టి మనం దీని గురించి చదువుకోవాలి. ఒకవేళ ఈ అటెంప్ట్లో రాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్కైనా, ప్రిలిమ్స్ రాలేదు కాబట్టి నెక్స్ట్ జరగబోయే పరీక్షలో అయినా మనం ఈ సబ్జెక్టు గురించి చదువుకుంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి తెలుస్తుంది అని చెప్పి చూడాలి మనం. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మెల్లగా నూకేస్తున్నారు. అన్నీ మారిపోతున్నాయి, ఎంబ్లం మారిపోతుంది. ఏమంటారు మన తెలంగాణ తల్లిని మార్చేస్తున్నారు, తెలంగాణ కొత్త తల్లిని తీసుకొస్తున్నారట. మరి మార్పు అని ఎలక్షన్ల ముందు చెప్పిన మార్పు ఇదేనేమో. మరి ఇట్లా ఒకటొకటి అన్నీ తీసేసుకుంటూ దీన్ని ఎట్లా భావిస్తాం మనం? దీన్ని ఎట్లా తీస్తాం? కొన్ని కామెంట్స్ చూద్దాం. ఇగో 500 సిలిండర్ ఎవరికి వస్తలేదట. ఈ పేపర్ పోయింది, పేపర్ ఈజ్ వెరీ వర్స్ట్ అట. ఎగ్జామ్లో ఎక్కడ తెలంగాణ మూమెంట్ లేనే లేదు. ఇంకో ఇది వ్యూవర్స్ రెస్పాన్స్. ఇది ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు కింద. మరి గవర్నమెంట్ దీనికి ఏం సమాధానం చెప్తుంది? రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది, చాలా వేదికలు ఉంటాయి రాజకీయాలు చేసుకోవడానికి. కానీ ఇది ప్రజలందరికీ తెలవాల్సింది. రేపు ప్రిపేర్ కాబోయే కొత్తగా డిగ్రీలు అయిపోయి గ్రూప్ 1 రాయడానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సినవి, వాళ్ళకి తెలవాల్సిన చరిత్ర ఇది. ఇట్లాంటి తెలవాల్సిన దానిలోకి వెళ్ళి మీరు అన్ని వీకేసి అన్ని వేరే తీసుకొచ్చి చొప్పించి తెలంగాణ స్మెల్ అనేది ఆ క్వశ్చన్ పేపర్లో లేకుండా వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ వాదులంతా ఖండించాలి. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా.